హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం హిట్ 3 మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే ప్రజల ప్రాణాలని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన ఏసీపీ ధన్యాకి బోస్ బ్రేవరీ అవార్డుని బహుకరిస్తారు. అదే రోజు ఎస్పీ అర్జున్ సర్కార్ని కోర్టుకు తీసుకెళ్తారు. లాయర్ జడ్జితో మాట్లాడుతూ అర్జున్ని రిమాండ్లో ఉంచిన ప్లేస్ వద్ద సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, కాబట్టి సాక్ష్యాధారాలు సేకరించేంత వరకు తనని సెంట్రల్ ప్రిజన్లో ఉంచితే మంచిదని అంటాడు. దానికి జడ్జి కూడా ఒప్పుకోవడంతో అర్జున్ని వైజాగ్లోని సెంట్రల్ ప్రిజన్కి తరలిస్తారు. సెంట్రల్ ప్రిజన్లో ఉన్న సగం మందికి పైగా ఖైదీల్ని అర్జున్ని లోపలేస్తాడు. సో ఆ ఖైదీలు కోపంతో అర్జున్ని కత్తితో పొడిచి చంపబోతారు. అప్పుడు శామ్యుల్ అనే మరో ఖైదీ రౌడీలని ఆపి అర్జున్ని సేవ్ చేస్తాడు. శామ్యుల్ అర్జున్తో, నువ్వేమో పోలీస్వి, ఇక్కడున్న ఖైదీలందరినీ జైల్లో వేసింది కూడా నువ్వే, ఎందుకైనా మంచిది ఈ కత్తిని సేఫ్గా నీ దగ్గర ఉంచుకో అని ఒక కత్తిచ్చి శామ్యుల్ అర్జున్ గురించి అడుగుతాడు. ఇక అర్జున్ తన గతాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. అర్జున్ రమేష్ అనే వ్యక్తిని సీక్రెట్గా అడవిలోకి తీసుకొచ్చి తనని రివర్ మీద ఒక చెట్టుకి తలకిందులుగా వేలాడదీస్తాడు. తర్వాత తనొక కత్తిని తీసుకుని రమేష్ గొంతు దగ్గర చిన్న గాయం చేస్తాడు. దాంతో రమేష్ బాడీలోని రక్తమంతా ఆ గాయం గుండా బయటకు వచ్చేస్తుంది. అలా అర్జున్ మొదటి హత్య చేస్తాడు. తను రమేష్ని హత్య చేయడాన్ని వీడియోగా కూడా తీస్తాడు. తను రమేష్ని ఎందుకు హత్య చేశాడో, దాన్ని వీడియోగా కూడా ఎందుకు తీశాడనేదే ట్విస్ట్ ఇక్కడ. కట్ చేస్తే అర్జున్ హిట్కి వెళ్తాడు. నాగేశ్వరరావు అర్జున్ని స్టాఫ్ అందరికీ పరిచయం చేసి ఇక నుంచి అర్జునే మీ కొత్త ఎస్పీ అని అంటాడు. నెక్స్ట్ సీన్లో హిట్ ఒక కేసు పని మీద అడవికి వెళ్తారు. అయితే వాళ్ళు వచ్చింది ఎక్కడికో కాదు, రమేష్ డెడ్ బాడీ దగ్గరికే. రమేష్ని హత్య చేసింది ఎవరో కనిపెట్టేందుకు హిట్ ఆ చుట్టుపక్కలంతా క్లూస్ కోసం వెతుకుతుంటారు. కానీ వాళ్ళకి ఎటువంటి క్లూస్ కనిపించవు. వీన్ని హత్య చేసింది ఎవరో కానీ బాగా తెలివిగా చేశాడని అర్జున్ తనని తానే మెచ్చుకుంటాడు. రమేష్ స్టమక్ దగ్గర 3 కత్తిపోట్లు ఉండడాన్ని వర్ష గమనించి అర్జున్కి చెప్తుంది. అప్పుడు అర్జున్ వర్షతో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక వీటి గురించి మనకు ఒక క్లారిటీ వస్తుందని అంటాడు. ఇక వాళ్ళంతా అడవిలోంచి బయటకు వచ్చేస్తారు. అర్జున్కి అమ్ముండదు, ఉన్నది కేవలం నాన్న మాత్రమే. కానీ అర్జున్కి తన నాన్న మీద అసలు ప్రేమ ఉండదు. ఎప్పుడూ తనపై కోపడుతూనే ఉంటాడు. అంటే మామూలుగానే అర్జున్కి బీపీ ఎక్కువ అనమాట. కట్ చేస్తే వైజాగ్ బీచ్ వద్ద మృదుల అనే అమ్మాయి అర్జున్ని గుర్తుపట్టి తనతో మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ అర్జున్కి మాత్రం మృదుల ఎవరో తెలీదు. అప్పుడు మృదుల అర్జున్తో, మనం మ్యాట్రిమోనీ సైట్లో మీట్ అయ్యాం కదా, ఇద్దరం చాటింగ్ కూడా చేశాం, మర్చిపోయావా అని అంటది. అంటే అర్జున్కి పెళ్లి చేసేందుకు తన నాన్నే అర్జున్ డీటెయిల్స్ని మ్యాట్రిమోనీలో అప్లోడ్ చేస్తాడు. అర్జున్ లాగా మృదులతో చాటింగ్ చేసింది కూడా తన నాన్నే. అర్జున్కి ఈ విషయం అర్థమై, నీతో చాట్ చేసింది నేను కాదు, మా నాన్న, నాకు పెళ్లి చేసేందుకే తను ఇలాంటి పనులు చేసేదని మృదులతో అంటాడు. మృదులకి అర్జున్ యొక్క హానెస్టీ నచ్చి తనని కాఫీకి ఇన్వైట్ చేస్తుంది. ఇక ఇద్దరూ ఒక పాట వేసుకుని బాగా దగ్గరవుతారు. కట్ చేస్తే అర్జున్ ఇంకొక వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి తనని సీక్రెట్గా అడవిలోకి తీసుకెళ్తాడు. రమేష్ని చంపినట్టుగానే వీన్ని కూడా చంపేందుకు అర్జున్ అంతా సిద్ధం చేసి విక్టిమ్ని తలకిందులుగా వేలాడదీస్తాడు. ఇక అర్జున్ విక్టిమ్ని చంపబోతున్న సమయంలో సడన్గా తనపై గన్ ఫైరింగ్ జరిగిద్ది. అయితే ఆ ఫైరింగ్ చేసింది ఎవరో కాదు, వర్ష. వర్షకి అర్జున్పై డౌట్ వచ్చి తనని ఫాలో అవుతూ అడవిలోకి వస్తుంది. అర్జున్ గన్ ఫైర్ నుంచి తప్పించుకుని వర్షపై అటాక్ చేసి తనని చైర్కి తాళ్లతో కట్టేస్తాడు. వర్ష అర్జున్తో, ఒక పోలీస్ అయ్యుండి నువ్వే ఇలా కిరాతకంగా సైకోలా మర్డర్స్ చేస్తున్నావు, నేను నీ గురించి రిపోర్ట్ చేసి అందరికీ నిజం చెప్పేస్తానని అంటది. అప్పుడు అర్జున్, నా గురించి రిపోర్ట్ చేసినా సరే ఈ మర్డర్స్ ఆగవని అంటాడు. ఇప్పుడు స్టోరీ మళ్ళీ కొన్ని నెలలు వెనక్కి వెళ్తుంది. వైజాగ్కి ట్రాన్స్ఫర్ కాకముందు అర్జున్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ హెచ్ఐటీలో డ్యూటీ చేస్తుండేవాడు. ప్రస్తుతం అర్జున్ రమేష్ని ఏ విధంగా అయితే చంపాడో అదే విధంగా ఒక కిల్లర్ ఒక సామాన్య మనిషిని తలకిందులుగా వేలాడదీసి గొంతు దగ్గర గాయం చేసి చంపేస్తాడు. అర్జున్ తన టీంతో స్పాట్కి చేరుకొని అక్కడంతా క్లూస్ కోసం వెతుకుతాడు. అప్పుడు వాళ్ళకి వెహికల్ యొక్క టైర్ జడలు కనిపిస్తాయి. ఆ టైర్ యొక్క సైజ్ అండ్ ఇంపాక్ట్ని బట్టి అది బొలెరో బండి అని అర్జున్ కనిపెట్టేస్తాడు. ఇక అర్జున్ తన టీంతో డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ క్వాడ్రీ అనే వ్యక్తి ఇంటికి ఇంటరాగేషన్ కోసం వస్తాడు. పోలీసులను చూసిన క్వాడ్రీ ఒక్కసారిగా భయపడిపోయి దూరంగా పరుగు తీస్తాడు. అంటే మర్డర్ చేసింది వీడేలాగుందని అర్జున్ వాడిని చేజ్ చేయడం మొదలు పెడతాడు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో క్వాడ్రీ ఒక పోలీస్ని గన్తో షూట్ చేస్తాడు. కానీ అర్జున్ చివరికి వాడిని పట్టేసుకుంటాడు. క్వాడ్రీని అర్జున్ నుంచి కాపాడేందుకు మరో 5 మంది వ్యక్తులు అర్జున్తో ఫైట్ చేస్తారు. కానీ అర్జున్ మాత్రం క్వాడ్రీతో పాటు ఆ 5 మంది వ్యక్తుల్ని కూడా బాగా కొడతాడు. ఇక తను క్వాడ్రీని ఇంటరాగేషన్కి తీసుకెళ్తాడు. ఆ 5 మంది వ్యక్తులు మాత్రం ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అవుతారు. క్వాడ్రీ తన విక్టిమ్ని మర్డర్ చేశాక హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసే 3 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ని క్వాడ్రీ విక్టిమ్ బాడీలోంచి బయటకు తీశాడని ఫోరెన్సిక్ రిపోర్ట్లో బయటపడిద్ది. మేబీ ఆర్గాన్ ట్రేడింగ్ చేసేందుకు క్వాడ్రీ ఇలా మర్డర్ చేసుంటాడని అందరూ అనుకుంటారు. కానీ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసే ఈ 3 ఆర్గాన్స్ ట్రేడింగ్కి అసలు పనికిరావు. సో దీని వెనక ఇంకేదో మ్యాటర్ ఉందని అర్జున్ అంటాడు. సైబర్ టీం క్వాడ్రీ మొబైల్ని అన్లాక్ చేసి చూడగా అందులో క్వాడ్రీ తన విక్టిమ్ని చంపుతున్న వీడియో ఉంటుంది.
కట్ చేస్తే క్వాడ్రీ తమ కస్టడీలో ఉండగానే బీహార్లో కూడా ఎవరో ఒక వ్యక్తిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కిరాతకంగా చంపేస్తారు. ఆ న్యూస్ని టీవీలో చూసిన అర్జున్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సేమ్ ప్యాటర్న్లో బీహార్లో కూడా హత్య జరగటం ఏంటని బిత్తరపోతాడు. హత్య జరిగిన గంటలోపే బీహార్ పోలీసులు కిల్లర్ని పట్టుకున్నారని తెలిసి అర్జున్ బీహార్కి వెళ్లాలనుకుంటాడు. అప్పుడు ఆఫీసర్ రవి అర్జున్తో, మీరు వెళ్లబోయే ప్రాంతంలో మావోయిస్టులు ఎక్కువగా తిరుగుతుంటారు. అక్కడి పోలీసులు కూడా పారామిలిటరీ లేకుండా బయటకు కూడా అడుగు పెట్టరు. అది చాలా డేంజరస్ ప్లేస్ అని అంటాడు. కానీ అర్జున్ అవేమీ పట్టించుకోకుండా బీహార్కి బయలుదేరతాడు. కట్ చేస్తే ఫౌజీ అనే కిల్లర్ని పోలీసులు లాకప్లో వేసుంటారు. ఫౌజీ నుంచి కలెక్ట్ చేసిన వస్తువుల్ని పోలీసులు అర్జున్కి చూపిస్తారు. ఆ వస్తువుల్లో ఒక కెమెరా కూడా ఉంటుంది. అర్జున్ దాన్ని ఆన్ చేసి చూడగా అందులో ఫౌజీ తన విక్టిమ్ని చంపిన వీడియో ఉంటుంది. ఫౌజీ ఫాదర్ మావోయిస్టులకి ఫండ్స్ ఇస్తుంటాడు. సో ఫౌజీని కాపాడేందుకు మావోయిస్టులు స్టేషన్పై దాడి చేయబోతున్నారని మిలిటరీకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మిలిటరీ ఆఫీసర్ ఈ విషయాన్ని అర్జున్కి చెప్పి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అంటాడు. ఫౌజీ బీహార్లో ఉంటే సేఫ్ కాదని అర్జున్ ఫౌజీని తనతో పాటు శ్రీనగర్ తీసుకెళ్లాలని డిసైడ్ అవుతాడు. అనుకున్నట్టుగానే మావోయిస్టులు స్టేషన్పై అటాక్ చేస్తారు. కానీ అర్జున్ పారామిలిటరీ సహాయంతో ఫౌజీని బీహార్ నుంచి శ్రీనగర్కి తీసుకెళ్తాడు. కేవలం ఈ ఫౌజీ, క్వాడ్రీ మాత్రమే కాదు, దేశంలోని చాలా చోట్ల ఇలాంటి మర్డర్ కేసులు 13 రికార్డ్ అయి ఉంటాయి. పోలీసుల దృష్టికి వచ్చింది కేవలం ఈ 13-15 కేసులే కానీ ఇంకా వెలుగులోకి రాని కేసులు మరెన్నో ఉన్నాయి. ఫౌజీ కుడిభుజం మీద CTK అనే టాటూ ఉంటుంది. అండ్ క్వాడ్రీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన వస్తువుల్లో కూడా ఒక కత్తి మీద CTK అనే లెటర్స్ ఉంటాయి. సో అసలు ఈ CTK అంటే అర్థమేంటో తెలుసుకోవాలని అర్జున్ డిసైడ్ అవుతాడు. ఫౌజీని, క్వాడ్రీని ఎదురెదురుగా కూర్చోబెట్టి అర్జున్ వాళ్ళని ఇంటరాగేట్ చేయడం మొదలు పెడతాడు. అర్జున్ తెలివిగా తన సగం హిందీ లాంగ్వేజ్లో మాట్లాడుతూ, నువ్వు బాగానే హత్య చేశావు, కానీ వీడే సరిగా హత్య చేయలేదు, గొంతు దగ్గర కోసేటప్పుడు సరిగ్గా కోయలేదని ఫౌజీతో అంటాడు. అప్పుడు ఫౌజీ క్వాడ్రీతో, వెబ్సైట్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయిగా, ఎందుకు సరిగ్గా గొంతు కోయలేదని నోరు జారుతాడు. అప్పుడు అర్జున్కి అర్థమవుద్ది CTK అంటే అదొక వెబ్సైట్ నేమని. కానీ ఇదేమీ ఇంటర్నెట్లో దొరికే నార్మల్ వెబ్సైట్ కాదు, ఇదంతా డార్క్ వెబ్కి సంబంధించిన మ్యాటర్ అన్నమాట. దేశంలోని సైకోగాళ్ళందరూ తమ ఆలోచనల్ని పంచుకునేందుకే ఈ డార్క్ వెబ్లోని CTK వెబ్సైట్ని యూజ్ చేస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది సైకోగాళ్ళ సోషల్ మీడియా అన్నమాట. తాము మర్డర్ చేసినప్పుడు తీసిన వీడియోస్ని CTK వెబ్సైట్లో పోస్ట్ చేసి సైకో పర్సన్స్ అందరూ సునకానందం పొందుతుంటారు. ఈ CTK వెబ్సైట్ని ఒక అన్నోన్ పర్సన్ రన్ చేస్తుంటాడు. వీడొక గ్రూప్ని కూడా మెయింటైన్ చేస్తుంటాడు. గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే సైకో పర్సన్స్ మినిమం 2 మర్డర్స్ చేయాలి. అది కూడా విక్టిమ్ని తలకిందులుగా వేలాడదీసి గొంతు దగ్గర గాయం చేయడం ద్వారా ప్రాణం తీయాలి. ప్రాణం పోయాక విక్టిమ్ బాడీలోని ఆర్గాన్స్ని సైకో పర్సన్స్ బయటికి తీసి వాటిని జాగ్రత్తగా CTK వెబ్సైట్ రన్ చేస్తున్న అన్నోన్ పర్సన్కి పార్సిల్ చేయాలి. అండ్ మర్డర్ చేసేటప్పుడు సైకో పర్సన్స్ వీడియోని తీసి ఆ వీడియోని CTK వెబ్సైట్లో పోస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే CTK ఓనర్ సైకో పర్సన్స్ని తన గ్రూప్లో జాయిన్ చేసుకుంటాడు. ఈ గ్రూప్ మెంబర్స్ అందరూ సంవత్సరానికి ఒకసారి ఒక సీక్రెట్ ప్లేస్లో మీట్ అవుతుంటారు. ఇదంతా అర్జున్ తన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాడు. కానీ ఈ CTK వెబ్సైట్ని రన్ చేస్తున్న ఆ అన్నోన్ పర్సన్ ఎవరు, వాడు హ్యూమన్ ఆర్గాన్స్తో ఏం చేస్తున్నాడు, ఈ గ్రూప్లోని వ్యక్తులందరూ సంవత్సరానికి ఒకసారి ఎక్కడ మీట్ అవుతున్నారన్న విషయాలు మాత్రం అర్జున్ తెలుసుకోలేకపోతాడు. సో ఈ విషయాలన్నింటినీ బయటికి రాబట్టేందుకు అర్జున్ ఫౌజీ అండ్ క్వాడ్రీలని ఫుల్గా టార్చర్ చేస్తుంటాడు. అప్పుడు హై ఆఫీసర్ కర్ణిక అర్జున్ దగ్గరికి వచ్చి, నువ్వు కొట్టిన దెబ్బలకి ఇంతకుముందు 5 వ్యక్తులు హాస్పిటల్లో చేరారుగా, వాళ్ళల్లో 2 ఆజాద్ కాశ్మీరీ కార్యకర్తలు, ఇప్పుడు ఆ 5 మందిలో ఒకడు హాస్పిటల్లో చనిపోయాడు. ఈ విషయం కానీ బయటికి తెలిస్తే భారీ పొలిటికల్ ఇష్యూ అవుద్దని అంటది. దీని గురించి అర్జున్ ఆలోచిస్తుండగా క్వాడ్రీ పోలీస్ పిస్టల్ని తీసుకుని తనని తనే షూట్ చేసుకుని చనిపోతాడు. ఇక చేసేదేం లేక కర్ణిక అర్జున్ని ట్రాన్స్ఫర్ చేసి వైజాగ్కి పంపిస్తుంది. ఇక స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ప్రస్తుతం ఆ CTK వెబ్సైట్ ఓనర్ని పట్టుకునేందుకు అర్జున్కి ఉన్న ఏకైక మార్గం అందరిలాగే సైకోలాగా 2 మర్డర్స్ చేసి హ్యూమన్ ఆర్గాన్స్ని CTK ఓనర్కి పార్సిల్ చేయడం అండ్ మర్డర్స్ చేస్తున్నప్పుడు వీడియో తీసి ఆ వీడియోని CTK వెబ్సైట్లో పోస్ట్ చేయడం. అందుకనే అర్జున్ ఇలా మర్డర్స్ చేస్తాడు. అయినా తను చంపేది మామూలు మనుషుల్ని కాదు, చిన్నపిల్లలని కూడా చూడకుండా దారుణంగా రేప్ చేసి చంపిన కిరాతకుల్ని. అర్జున్ ఈ విషయాలన్నీ వర్షకి చెప్పి తన 2వ మర్డర్ని కూడా ముగించేస్తాడు. ఇదంతా విన్న తర్వాత వర్ష అర్జున్కి సపోర్ట్గా మారిద్ది. కట్ చేస్తే అర్జున్ తన 2nd మర్డర్ వీడియోని కూడా వెబ్సైట్లో పోస్ట్ చేస్తాడు. వర్ష CTK వెబ్సైట్లోని జొరావర్ సింగ్ అనే సైకో కిల్లర్ యొక్క ప్రొఫైల్ని చూపించి వీడు కేవలం ఒక వీడియోని మాత్రమే పోస్ట్ చేశాడు. ఈ వీడియో బ్యాక్గ్రౌండ్లో ఉన్న కోట జైపూర్లో ఉంది. వీడు ఖచ్చితంగా తన 2వ మర్డర్ని కూడా మరికొన్ని రోజుల్లో చేసి తీరతాడు. సో మనం వీడిని ట్రేస్ చేసి పట్టుకుని ఆ 2nd మర్డర్ని ఆపుదామని అంటది. ఇక అర్జున్ వర్షాన్ని తీసుకుని జైపూర్ వెళ్తాడు. అర్జున్ జైపూర్ పోలీసులకి జొరావర్ ఫోటోని చూపించి విషయమంతా చెప్తాడు. ఇక అందరూ వాడిని పట్టుకునేందుకు సిటీ మొత్తం చెకింగ్ స్టార్ట్ చేస్తారు. అలా అర్జున్ ఒక పెట్రోల్ బంక్లో చెక్ చేస్తుండగా ఒక ట్రక్ వచ్చి బంక్ వద్ద ఆగిద్ది. తీరా చూస్తే అందులో జొరావర్ ఉంటాడు.
వాడిని చూసిన అర్జున్ వెంటనే వాడిని పట్టుకునేందుకు ట్రై చేస్తాడు. కానీ వాడికి డౌట్ వచ్చి ట్రక్లో ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అయినా సరే అర్జున్ వాడిని అసలు వదిలిపెట్టడు. జీప్ని వేగంగా డ్రైవ్ చేస్తూ జొరావర్ని చేజ్ చేస్తాడు. అర్జున్ నుంచి తప్పించుకునేందుకు జొరావర్ తన ట్రక్ని అడవిలోకి తీసుకెళ్తాడు. కానీ చివరికి అర్జున్ వాడిని చేరుకుంటాడు. ఇక వారిద్దరి మధ్య ఫైట్ జరిగిద్ది. ఆ ఫైట్లో జొరావర్ అర్జున్ని కత్తితో పొడవడంతో అర్జున్ కింద పడిపోతాడు. ఇక వాడు చనిపోయాడులే అని జొరావర్ అనుకుంటాడు. కానీ అర్జున్ ఇంకా ప్రాణాలతోనే ఉంటాడు. జొరావర్ తన రెండో మర్డర్ చేసేందుకు ఆల్రెడీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ట్రక్లో తీసుకొచ్చుంటాడు. వాడు ఆ అమ్మాయిని చంపేందుకు తలకిందులుగా వేలాడదీయబోతుండగా అర్జున్ వెంటనే వాడిని కత్తితో పొడిచి చంపేస్తాడు. కట్ చేస్తే సిటీకే వెబ్సైట్ ఓనర్ అర్జున్ని తన గ్రూప్లో జాయిన్ చేసుకుంటాడు. వీడి పేరు ఆల్ఫా. ఈ సైకో పర్సన్స్ అందరూ సంవత్సరానికి ఒకసారి సీక్రెట్గా మీట్ అవుతారు కదా. సో ఆల్ఫా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాడు. అవేంటంటే, రేపు అరుణై ఎక్స్ప్రెస్లో అరుణాచల్ ప్రదేశ్కి వచ్చి నాహర్లగన్ స్టేషన్ దగ్గరున్న బస్టాండ్లో వెయిట్ చేయి. అక్కడికి మా వాళ్ళు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటారని ఆల్ఫా అర్జున్కి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాడు. అర్జున్ ఈ వెబ్సైట్ గురించి అండ్ మీటప్ గురించి నాగేశ్వరరావుకి చెప్పి ఈ కిల్లర్స్ని పట్టుకునేందుకు ఇదే మంచి అవకాశం, ఈ ఆపరేషన్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు నాగేశ్వరరావు ఒప్పుకొని మీతో పాటు నా ఆఫీసర్ ఒకరు ఆపరేషన్లో జాయిన్ అవుతారు, నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుండండి అంటాడు. అయితే నాగేశ్వరరావు చెప్పిన ఆఫీసర్ ఎవరో కాదు, మృదులానే. మృదులా పోలీస్ ఆఫీసర్ ఏంటని అర్జున్ షాక్ అయిపోతాడు. కట్ చేస్తే అర్జున్, వర్ష, దివాకర్, మృదుల నలుగురు అరుణై ఎక్స్ప్రెస్ ఎక్కుతారు. అర్జున్ తన టీంతో నన్ను నాహర్లగన్ బస్టాండ్లో అన్నోన్ పర్సన్స్ పికప్ చేసుకున్న వెంటనే మీరు నన్ను సీక్రెట్గా ఫాలో అవుతూ వచ్చి లొకేషన్ని ట్రేస్ చేయండి. ఆ తర్వాత లోకల్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పక్కాగా ప్లాన్ అమలు చేయండి అని అంటాడు. ఈ విధంగా ఆల్ఫాతో పాటు సైకో కిల్లర్స్ అందరినీ పట్టుకోవాలన్నది అర్జున్ ఆపరేషన్ అన్నమాట. నన్ను దగ్గరగా ఫాలో అవ్వమని నాగేశ్వరరావు చెప్పడం వల్లనే మృదుల ఇంతకు ముందు నాతో క్లోజ్గా ఉందని అనుకుని అర్జున్ కాస్త అప్సెట్గా ఉంటాడు. కానీ మ్యాటర్ అది కాదు. అర్జున్కి పోలీస్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిసి మృదుల తను పోలీస్ ఆఫీసర్ అన్న విషయాన్ని అర్జున్ దగ్గర దాచిద్ది. అంతేగాని ఫాలో లేదు ఏమీ లేదని మృదుల అనడంతో అర్జున్ కామైపోతాడు. కట్ చేస్తే అందరూ నాహర్లగాన్లో ట్రైన్ దిగుతారు. అర్జున్ ఒంటరిగా బస్టాప్ దగ్గర వెయిట్ చేస్తుండగా అక్కడికి 3 కార్లు వచ్చి అర్జున్ని పికప్ చేసుకుంటాయి. సో అర్జున్ ఏ కార్లోకి ఎక్కాడన్న విషయం మృదులకి కానీ, వర్షకి కానీ, దివాకర్కి కానీ ఏం అర్థం కాదు. అయినా సరే వాళ్ళు తమ కార్లో ఆ 3 కార్స్ని ఫాలో చేయడం మొదలు పెడతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ 3 కార్లు 3 వైపులకు వెళ్ళిపోతాయి. చేసేదేం లేక వీళ్ళు ముగ్గురు కారులో నుంచి దిగి ఒక్కొక్కరు ఒక్కో కార్ని ఫాలో అవుతూ వెళ్తారు. అలా చివరికి వాళ్ళు అడవిలో ఉన్న 3 పాత బిల్డింగ్స్కి చేరుకుంటారు. ఈ 3 బిల్డింగ్స్లో ఏదో ఒక బిల్డింగ్లో అర్జున్ ఉన్నాడు. మనం త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెటాలియన్ని రెడీ చేద్దామని మృదుల అంటది. ఇక మృదుల, వర్ష, దివాకర్ దగ్గరలోని నాహర్లగన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెటాలియన్ని రెడీ చేస్తారు. మృదుల నాగేశ్వరరావుకి ఫోన్ చేసి విషయమంతా చెప్పి సైకో కిల్లర్స్ని పట్టుకునేందుకు ఆ 3 బిల్డింగ్స్పై అటాక్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటుంది. ఇక్కడ కామెడీ ఏంటంటే అసలు అర్జున్ ఆ 3 బిల్డింగ్స్లో ఏ ఒక్క దాంట్లో కూడా ఉండడు. బస్టాప్ దగ్గరికి 3 కార్స్ వచ్చి అర్జున్ని పికప్ చేసుకున్నట్టుగా డ్రామా నడుస్తుంది. నిజానికి ఆ టైంలో అర్జున్ తలకి ముసుగు వేసి తనని ఎవరికీ కనిపించకుండా బస్టాప్ వెనక నుంచి 4వ కార్లో ఎక్కించుకుంటారు. వాళ్ళు అర్జున్ని అరుణాచల్ అడవి మధ్యలో ఉన్న ఒక పాత ప్యాలెస్కి తీసుకెళ్తారు. ఈ విషయం మృదులకి, వర్షకి, దివాకర్కి అస్సలు తెలీదు. సిటీకే ఓనర్ ఆల్ఫా అర్జున్కి వెల్కమ్ చెప్పి తనని ప్యాలెస్లోకి తీసుకెళ్తాడు. అర్జున్ లాగానే మరో 4 సైకో కిల్లర్స్ కూడా ప్యాలెస్కి చేరుకుంటారు. అర్జున్తో కలిపి మొత్తం 5 కొత్త వాళ్ళు ఆల్ఫా గ్రూప్లో ఈ సంవత్సరం సెలెక్ట్ చేయబడతారు. ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఉన్న పాత మెంబర్స్ 150 మందికి పైగానే ప్యాలెస్లో ఉంటారు. ఈ ప్యాలెస్లో వీళ్ళందరూ విచ్చలవిడిగా జనాల్ని చంపుతూ సునకానందం పొందుతుంటారు. 2 పోల్స్కి కొన్ని తాళ్ళు బలంగా కట్టబడి ఉంటాయి. ఆల్ఫా న్యూ మెంబర్స్ని ముందుకు పిలిచి ఒక్కొక్కరిని ఒక్కో తాడు కట్ చేయమని అంటాడు. అర్జున్తో పాటు మిగతా 4 కూడా అదే విధంగా చేస్తారు. తీరా చూస్తే ఈ తాళ్ళన్నీ గాల్లో వేలాడదీయబడిన ఒక అమ్మాయికి కనెక్ట్ అయి ఉంటాయి. వీళ్ళు ఆల్ఫా చెప్పినట్టుగానే తాళాన్ని కట్ చేయడంతో ఆ అమ్మాయి కాళ్ళు, చేతులు ఏ పార్టీకి ఆ పార్టీ చీల్చుకుంటూ బయటకు వచ్చేస్తాయి. దాంతో తను చనిపోద్ది. ఆ సీన్ చూసిన అర్జున్కి ఏం చేయాలో ఏం అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు. కొంచెం సేపటి తర్వాత అందరూ ఫుల్ పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు అర్జున్కి ఒక ప్రదేశంలో అండర్ గ్రౌండ్కి వెళ్ళే ఎంట్రన్స్ కనిపిస్తుంది. తను ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్తాడు. తీరా చూస్తే అక్కడ చాలామంది అమాయక ప్రజలు కేజెస్లో బంధించబడి ఉంటారు. అర్జున్ ఎలాగైనా వాళ్ళందరినీ కాపాడాలని డిసైడ్ అవుతాడు. మరోపక్క మృదుల, వర్ష, దివాకర్ లోకల్ బెటాలియన్తో ఓల్డ్ బిల్డింగ్స్పై అటాక్ చేస్తారు. కానీ ఆ బిల్డింగ్స్లో ఉన్న రౌడీల చేతిలో వీళ్ళు ఓడిపోతారు. రౌడీలు పోలీసులపై అటాక్ చేసి దివాకర్ని ఆల్ఫా దగ్గరికి తీసుకెళ్తారు. ఇక వాళ్ళకి అర్థమవుద్ది అర్జున్ ఈ 3 బిల్డింగ్స్లో ఎక్కడా లేడని. సో మృదుల నాగేశ్వర్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పి మేము మళ్ళీ పెద్ద సంఖ్యలో సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నామని అంటది. బట్ నాగేశ్వర్ అందుకు ఒప్పుకోడు. నా నుంచి ఆర్డర్స్ వచ్చేంత వరకు సైలెంట్గా ఉండండి అంటాడు.
కానీ మృదుల మాత్రం అర్జున్ని సేవ్ చేసేందుకు అనఫీషియల్గానే ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. తనకి తోడుగా వర్ష కూడా ఉంటుంది. ప్యాలెస్లో ఒక వ్యక్తిని టేబుల్కి కట్టేసి ఆల్ఫా న్యూ మెంబర్స్ చేత రిమోట్ బటన్ని నొక్కిస్తుంటాడు. ఆ బటన్ నొక్కిన ప్రతిసారి బద్సా టేబుల్ కింద నుంచి పైకొచ్చి దానిపై ఉన్న వ్యక్తి బాడీ పార్ట్స్ని కట్ చేస్తుంటుంది. అలా వాళ్ళందరూ సరదాగా ఆడుకుంటుండగా సడన్గా గ్యాస్ సిలిండర్స్ బ్లాస్ట్ అవుతాయి. అవి బ్లాస్ట్ అయ్యేలా చేసింది కూడా అర్జునే. టేబుల్పై ట్రాప్లో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు అర్జున్ అలా చేస్తాడు. అన్ఫార్చునేట్గా గ్యాస్ సిలిండర్స్ పేలడంతో ఆల్ఫా మూడ్ పాడయ్యి టేబుల్పై ఉన్న వ్యక్తిని అండర్ గ్రౌండ్కి తీసుకెళ్లమని చెప్తాడు. ఆల్ఫా మెంబర్స్తో మాట్లాడుతూ న్యూ మెంబర్స్ని పికప్ చేసుకునేటప్పుడు యూజ్ చేసే ఓల్డ్ బిల్డింగ్స్ దగ్గర పోలీస్ అటాక్ జరిగింది. పికప్ కార్లో రేడియో మిస్ అయింది. ఇప్పుడేమో ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ బ్లాస్ట్ అయ్యాయి. సో మీ 5గురిలో ఎవడో ఒకడు పోలీసు ఉన్నాడు. మీ 5గురు ఇలా దగ్గరికి రండని ఆల్ఫా అంటాడు. ఇక ఆల్ఫా వాళ్ళకు ఒక పోటీ పెట్టి మీ 5 మందిలో ఎవరో ఒకడే మిగలాలి. సిటీకే మెంబర్కి మనుషుల్ని చంపడం చాలా సులభం. సో మీలో పోలీసు ఉంటే ఈ పోటీలో ఖచ్చితంగా చనిపోతాడు. చివరిగా మిగిలిన ఆ ఒక్క వ్యక్తి నిజమైన స్ట్రాంగ్ సిటీకే అని ఆల్ఫా అంటాడు. ఇక 5గురి మధ్య పోటీ మొదలవుద్ది. అందరూ కత్తులు తీసుకుని ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెడతారు. చివరికి వాళ్ళలో మిగిలేది అర్జున్ మాత్రమే. కానీ ఆల్ఫాకి మాత్రం అర్జునే పోలీస్ అని చిన్న డౌట్ ఉంటుంది. సో తన దివాకర్ని అర్జున్ ముందుకు తీసుకొచ్చి వీన్ని చంపేసేయ్, వీన్ని చంపితే నువ్వు పోలీస్వి కాదు సిటీకే మెంబర్ అని నేను నమ్ముతానని ఆల్ఫా అంటాడు. ఇప్పుడు తన దివాకర్ని చంపకపోతే అందరికీ తన మీద డౌట్ వస్తుందని అర్జున్ దివాకర్పై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటుండగా ఆల్ఫా ఫైట్ని ఆపి నిజమైన పోలీస్ ఎప్పుడో చనిపోయాడు, వీడి రూమ్లో బ్రోకెన్ రేడియో సర్క్యూట్ దొరికిందని ఆల్ఫా వేరే వ్యక్తి వైపు వేలు చూపిస్తాడు. నిజానికి ఎవరికీ తనపై డౌట్ రాకూడదన్న ఉద్దేశంతో అర్జునే ఆ బ్రోకెన్ రేడియో సర్క్యూట్ని వేరే వాడి రూమ్లో విసిరేస్తాడు. కట్ చేస్తే అర్జున్ దివాకర్ని అండర్ గ్రౌండ్కి తీసుకెళ్లి ఈ సైకోల సంగతి నేను చూసుకుంటా, నువ్వు జాగ్రత్తగా ఈ విక్టిమ్స్ అందరినీ ప్యాలెస్ నుంచి అడవిలోకి తీసుకెళ్ళని ప్లాన్ చెప్తాడు. మరోపక్క మృదుల, వర్ష అర్జున్ కోసం అడవినంతా గాలిస్తుంటారు. కొంచెం సేపటి తర్వాత ఫైనల్ యాక్ట్ మొదలవుతుంది. ఈసారి ఆల్ఫా 9 నెలల పాపని విక్టిమ్స్లోంచి సెలెక్ట్ చేసి మనిషి దాటలేని లిమిట్ ఒకటి ఉంటుంది, ఈ రాత్రి మనం ఆ లిమిట్ని దాటుదామని చెప్పి పాపని ఫ్లోర్పై పడుకోబెడతాడు. ఆ తర్వాత సిటీకే మెంబర్స్లో ఒక మెంబర్ని సెలెక్ట్ చేసి ఆల్ఫా వాడి చేతికి ఒక కత్తినిస్తాడు. వాడు ఆనందంతో ఆ కత్తిని అందుకుని పాపని 2గా నరికేందుకు చేయి పైకెత్తుతాడు. అప్పుడు వితిన్ సెకండ్స్లోనే అర్జున్ మరో కత్తిని అందుకుని పాపని చంపడానికి చూసిన సైకో కిల్లర్ తలని నరికేస్తాడు. ఇక అందరికీ అర్థమవుద్ది అర్జునే నిజమైన పోలీస్ అని. ఇక తమ ప్లాన్లో భాగంగా దివాకర్ విక్టిమ్స్ అందరినీ తీసుకుని ప్యాలెస్ నుంచి బయటపడేందుకు పరుగు తీస్తాడు. ఈ సైకో కిల్లర్స్ అందరూ కత్తులు, గన్నులు చేతబట్టుకుని విక్టిమ్స్ అందరినీ చంపేసేందుకు వెంటపడతారు. అర్జున్ ఫియర్లెస్గా వాళ్ళందరినీ చంపేస్తూ బ్లడ్ బాత్ క్రియేట్ చేస్తాడు. అదే సమయంలో మృదుల, వర్ష కూడా అర్జున్ ఉన్న ప్యాలెస్ని కనిపెట్టేస్తారు. అర్జున్కి హెల్ప్ చేసేందుకు బ్యాకప్ టీమ్స్ కూడా ప్యాలెస్కి చేరుకుంటాయి. ఆల్ఫా అర్జున్ని పట్టుకుని తనని చంపబోతుండగా కృష్ణదేవ్ ఏకేఏ అడవి శేష్ ఎంట్రీ ఇచ్చి అర్జున్ని సేవ్ చేస్తాడు. ఇక అర్జున్, కృష్ణదేవ్, మృదుల, బ్యాకప్ టీం అందరూ కలిసి సైకో కిల్లర్స్ అందరినీ చంపేస్తారు. చివరికి వాళ్లతో పాటే సిటీకే మెయిన్ లీడర్ ఆల్ఫాని కూడా అర్జున్ చంపేస్తాడు. అంతా బానే ఉంది, మరి ఆర్గాన్స్ యొక్క సంగతి ఏంటో చూద్దాం పదండి. శామ్యుల్ అనే బిజినెస్ మ్యాన్ హార్మోజెనిక్స్ అనే స్వీడన్ ఫార్మా కంపెనీని రన్ చేస్తుంటాడు. ఈ శామ్యుల్ ఆల్ఫాతో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. సైకో కిల్లర్స్ తమ విక్టిమ్స్ని తలకిందులుగా వేలాడదీసి చంపేటప్పుడు విక్టిమ్స్ బాడీలో నుంచి హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసే ఆర్గాన్స్ని బయటికి తీస్తారు కదా, వీళ్ళ ఆర్గాన్స్ని ఆల్ఫాకి పంపిస్తారు. సైకో కిల్లర్స్ పంపించిన ఆర్గాన్స్ని ఆల్ఫా శామ్యుల్కి పంపిస్తాడు. శామ్యుల్ రన్ చేస్తున్న ఫార్మా కంపెనీ ఈ ఆర్గాన్స్ని యూజ్ చేసి ఒక పవర్ఫుల్ సెక్స్ డ్రగ్ని తయారు చేస్తుంటుంది. ఈ డ్రగ్ యొక్క రేట్ కోట్లలో ఉంటుంది. ముసలి వాళ్ళు కనుక ఈ డ్రగ్ని తీసుకున్నారంటే వాళ్ళకి యవ్వనంలో ఉన్నంత సెక్స్ పవర్ వస్తుంది, చెప్పాలంటే అంతకు మించిన పవరే వస్తుంది. సో ఎంతోమంది రిచ్ బిలియనీర్స్ శామ్యుల్ దగ్గర నుంచి ఈ డ్రగ్ని కొంటుంటారు. అలా తను సంపాదించిన బ్లాక్ మనీ అంతటినీ వైట్గా మార్చేందుకు కీన్ టు కేర్ అనే చారిటీకి శామ్యుల్ డబ్బుల్ని పంపిస్తుంటాడు. అయితే తను పంపిస్తున్నది బ్లాక్ మనీ అని తెలిసాక పోలీసులు శామ్యుల్ని పట్టుకుని జైల్లో వేస్తారు. ఈ మనీ లాండరింగ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన ధన్య అనే ఆఫీసర్ని సిటీకే మెంబర్స్ చంపేస్తారు. ఇంతకుముందు అర్జున్తో పాటు మిగతా 4 న్యూ సిటీకే మెంబర్స్ తాళని కట్ చేయడం వల్ల ఒక అమ్మాయి కాళ్ళు చేతులు ఏ పాటుకు ఆ పాటు బయటకు వచ్చేసి చనిపోయింది కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు, తనే ఏసీపీ ధన్య. విక్టిమ్స్ని కాపాడేందుకు ధన్య ప్రాణత్యాగం చేసింది. సో ఈ సిటీకే ఆపరేషన్ క్రెడిట్ అంతా చనిపోయిన ధన్యకే ఇవ్వాలని అర్జున్, దేవ్ అండ్ మృదులతో అంటాడు. రౌడీలందరూ చనిపోయారు, కేసు మొత్తం క్లోజ్ అయింది. కానీ శామ్యుల్ ఒక్కడు మాత్రం ఇంకా ప్రాణాలతోనే జైల్లో ఉంటాడు. ఇప్పుడు ఆ శామ్యుల్ని చంపేందుకే అర్జున్ తన ప్లాన్ ప్రకారం వైజాగ్ సెంట్రల్ ప్రిజన్లోకి ఖైదీగా అడుగు పెడతాడు. ఈ స్టోరీ మొత్తాన్ని అర్జున్ శామ్యుల్కి చెప్పి వాడిచ్చిన కత్తితోనే తను శామ్యుల్ని చంపేస్తాడు. తర్వాత అర్జున్ జైల్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. అండ్ లాస్ట్గా హిట్ 4లో కార్తీ ఉండబోతున్నట్టు ఒక చిన్న స్నీక్ పీక్తో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.